This is a story of normal middle class student who paid his own college fees. And yes, నా వరకు అది ఒక అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ 8 to 10 minutes లో మీకు ఒక రియాలిటీ చెక్ ఇస్తాను. అండ్ దాంతో పాటే మీకు కొంచెం క్లియర్ ఐడియా వచ్చేటట్టు అసలు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మీ ఫస్ట్ 1 lakh ఏం చేసుకోవాలి అనేది కూడా క్లియర్ గా డిస్కస్ చేస్తాం. సో లాస్ట్ వరకు చూడండి. ఇయర్ ఈస్ 2020, కోవిడ్ వచ్చింది. ఇంకా అప్పుడు ఇంట్లో మనీ అవి అవసరమైనాయి. ఇంకా డాడీ చెప్పారు లోన్ అప్లై చేస్తున్నా, మంచి జాబ్ తెచ్చుకొని నీ కాలేజ్ ఫీజు నువ్వే కట్టుకో అన్నాడు. సరే డాడీ నేను చూసుకుంటా అని చెప్పేశాం. కానీ నేను చెప్పిన డైలాగ్ కి నేను చేసిన పనులకి అసలు సంబంధమే లేదు. ఆ ఫస్ట్ 2 years అంతా చిల్ అవడం, ఎగ్జామ్ కి లాస్ట్ మూమెంట్ లో ప్రిపేర్ అవడం, అసైన్మెంట్స్ ఇస్తే ఏదో అలా మేనేజ్ చేయడం, పబ్జీ ఆడడం, క్రికెట్ ఆడడం, మొత్తం చిల్ అవడమే అయింది. ఇంటర్న్షిప్ స్టార్ట్ అయినాయి అండ్ నా సిఎస్సి ఫ్రెండ్స్ అందరూ మెల్లగా ప్లేస్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. నేనేమో షార్ట్ లిస్ట్ కూడా అవ్వట్లేదు. అప్పుడే రియలైజ్ అయ్యాను ఫస్ట్ టైం అసలు రిగ్రెట్ అంటే ఎలా ఉంటుందో. రిగ్రెట్ ఆఫ్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ, రిగ్రెట్ ఆఫ్ నాట్ బీయింగ్ ద టైప్ ఆఫ్ స్టూడెంట్ ఐ వాంట్ టు బి, అండ్ రిగ్రెట్ ఆఫ్ నాట్ లివింగ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. సొల్యూషన్ ఏంటి? పాస్ అయితే మార్చలేం కదా, ఇంకా అప్పుడే రిలీజ్ అయ్యాం. అండ్ ఆల్సో ఇది ఒక లైన్ ఉంటుంది, ద గుడ్ టైమ్ టు స్టార్ట్ ఎనీథింగ్ ఈజ్ నౌ. సో ఇంకా అప్పుడే అనుకున్నా ఐ డోంట్ వాంట్ టు ఫీల్ లైక్ లూజర్ అగైన్, ఆర్ ఇంకా ప్రతిసారి ఇంట్లో వాళ్ళ మీద డిపెండెంట్ కానీ, ప్రతిసారి డబ్బులు అడగడం కానీ, అరే మనం ఓన్గా ఏమైనా ట్రై చేద్దాం, లెట్స్ జస్ట్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ థింగ్స్ అని ఫిక్స్ అయ్యా. చాలా థింగ్స్ ట్రై చేశా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్, ట్యూటరింగ్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ రైటింగ్, కంటెంట్ క్రియేషన్, ఇంటర్న్షిప్స్, అండ్ ఫైనల్లీ 4th year లో 40,000 జాబ్ కూడా వచ్చింది. ఇదంతా మీకు తెలుసు. అరే ఇంకేముందా, జాబ్ సాలరీతో మొత్తం లోన్ కట్టేశాడు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అక్కడ వచ్చిన ట్విస్ట్ ఉంది. సో హౌ ఐ పేడ్ మై ఓన్ కాలేజ్ ఫీజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 23. డిస్కస్ చేద్దాం మరి. ఐ విల్ డివైడ్ మై మనీ అర్నింగ్ స్టేజెస్ ఇంటూ 3 parts. ఒకటి నా కాలేజ్ డేస్, ఇంకోటి నేను జాబ్ చేస్తున్నప్పుడు, ఇంకోటి కంటెంట్ క్రియేషన్. ఫస్ట్ వచ్చేసి మన కాలేజ్ డేస్. మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగానే వచ్చు కంపారిటివ్లీ, అట్లీస్ట్ ఐఐటీ క్లియర్ చేసాం, నాలెడ్జ్ అది ఉంది. సో అట్లానే మా అన్నకు కన్సల్టెన్సీ ఉండేది అనమాట. అక్కడ జిఆర్ఈ, జిమాట్ ఇట్లా వీటి ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ కోచింగ్ ఇస్తూ ఉంటాడు. సో అప్పుడు నేను అడిగాను, అన్న నాకు మ్యాథ్స్ వచ్చు బాగానే, నేను మేనేజ్ చేస్తాను, నేను టీచ్ చేస్తాను అని చెప్పి నేను అక్కడ మ్యాథ్స్ అవి ఇవి చూసుకున్నాను, అక్కడ వర్క్ చేశాను. మా అన్న ఇంగ్లీష్ చూసుకునేవాడు. సో అట్లా 6 months ఇట్లా వర్క్ చేశాను. అండ్ ఆ 6 months టైంలో ఐ ఎర్న్ రఫ్లీ అరౌండ్ 1 lakh rupees. ప్రతిరోజు కాలేజ్ కాకుండా ఇంకో 1 hours ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టేవాడిని. నాకు తెలిసిందే చెప్పడం అక్కడ. బట్ ఈ ప్రాసెస్లో నాకు తెలిసింది ఏంటంటే ఐ రియల్లీ లవ్ టీచింగ్. నాకు ఏదైతే వచ్చో అది షేర్ చేసుకోవడం కానీ చెప్పడం కానీ నాకు ఇష్టం అని తెలిసింది. సరే అని చెప్పి తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చేసాం. topper.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో రిజిస్టర్ అయ్యాను. 11th 12th స్టూడెంట్స్కి కెమిస్ట్రీ చెప్తాం అది ఇది అని చెప్పి రిజిస్టర్ అయ్యాను. బట్ అక్కడ 1 month చేశాక తెలిసింది ఏంటంటే అది కొంచెం పెద్ద స్కామ్. వాళ్ళు అసలు రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు, మనీ పంపేలే. అరౌండ్ 5,000 to 5,000 ఎంతో రావాలనుకుంటా. ఇప్పుడు 5,000 తక్కువ అనొచ్చు, బట్ 1 monthకి 5,000 అంటే అప్పుడు అదొక పాకెట్ మనీ. ఇనఫ్ 1 monthకి 5,000 ఇస్ మోర్ దెన్ ఎనఫ్ కాలేజ్లో. అది రావాలి, బట్ వాళ్ళు ఇవ్వలేదు. బట్ అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఇంకా రీచ్ అవుట్ అయ్యాము, అప్లై చేసాము, వచ్చింది, సెలెక్ట్ అయ్యాము, 1 month చేసాము. దాని తర్వాత వాళ్ళు స్కామ్ చేశారు, అది మన చేతుల్లో లేదు. బట్ ఎనీవేస్ అదొక ఎక్స్పీరియన్స్ అంతే. అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను. నా దగ్గర ఉన్న కొంచెం మనీతో అసలు యూస్ టు మేక్ 500,000 ప్రాఫిట్ వచ్చేది. కొన్నిసార్లు పోయేది అట్లానే ఉంచేవాడిని. వచ్చిన దాంతో అట్లా విత్డ్రా చేసుకుని అదొక చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. అగైన్ బిగినర్ మిస్టేక్స్ చాలా చేశాను నేను కూడా. కొంచెం అత్యాశకి వెళ్ళిపోయి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, మనీ అంతా పోయాయి. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. అగైన్ మీరు అసలు మనీ ఇన్వెస్ట్ చేయకపోయినా జస్ట్ అసలు తెలుసుకోండి స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అయ్యింది, అసలు దీనివల్ల యూజ్ ఏంటి, ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు అని. దట్ క్యాన్ బి ఆల్సో గుడ్ థింగ్. బట్ అగైన్ ట్రేడింగ్లో దిక్కండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కానీ ప్రాపర్ ఇన్వెస్టింగ్ కానీ నేర్చుకుని చేయండి. దాని తర్వాత 3rd year సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చింది, 20,000 per month. సో 2 months కలిపి 40,000. తర్వాత పీపీఓ రిజెక్ట్ చేసాం, ప్రిపేర్ అయ్యాం, 40 LPO జాబ్ వచ్చింది. ఇదంతా మీకు తెలుసు. ఇంకా 4th year అంతా ప్లేస్మెంట్ పార్టీస్, చిల్ అవ్వడం, అది ఇంకా అట్లా ఫోన్ కొన్నాను కంటెంట్ క్రియేషన్ కోసం. ఇంకా వేరే అదర్ థింగ్స్ అన్ని నా ఓన్ మనీతో, ట్రిప్స్ కానీ పార్టీస్ కానీ అన్ని నా ఓన్ మనీతో చేశాను, విచ్ ఈస్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్ ఫర్ మీ. 4th year అయ్యి జాబ్ స్టార్ట్ అయ్యేసరికి నా బ్యాంక్ బ్యాలెన్స్ మళ్ళీ 0, మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 2023 ఆగస్ట్ నా జాబ్ స్టార్ట్ అయింది, నా లోన్ కూడా స్టార్ట్ అయింది. మామూలు రూల్ ప్రకారం అయితే ప్రతి మంత్ 10,000 ఈఎంఐ పడుతుంది. అరే ఇట్లా 10,000 మన వల్ల కాదు, కొడితే కుంభస్థలాన్ని కొట్టేదా అని చెప్పి మంత్లీ ఎంతైతే అంత పెట్టడానికి నేను రెడీగా ఉన్నా. నేను జొమాటోలో 10 months పనిచేశాను. నాకు మంత్లీ ఇన్ హ్యాండ్ 1.47 lakhs వచ్చేది. అంటే 10 months కలిపి 14.5 lakhs వేసుకోండి. అట్లా అని చెప్పి ప్రతి మంత్ 1 lakh కట్టేలేం కదా. పార్టీస్ ఉంటాయి, రూమ్ రెంట్స్ ఉంటాయి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడిని, ఇట్లా చాలా అదర్ థింగ్స్ ఉండేవి. సో రఫ్లీ ఆన్ అండ్ యావరేజ్ మంత్లీ 60,000 to 80,000 కట్టడానికి ట్రై చేసేవాడిని. అండ్ 10 months అయ్యేసరికి 7 lakhs లోన్ తీర్చేసాను. ఇంకేముంది మెల్లగా 3 lakhs కూడా కట్టేద్దాం అనుకున్నా. కానీ మీకు తెలుసు ఆల్రెడీ వీడియోస్ వీటిలో చెప్పాం. దోస్ 10 months హ్యావ్ బీన్ మోస్ట్ స్ట్రెస్ఫుల్ అండ్ ఛాలెంజింగ్ 10 months ఆఫ్ మై లైఫ్. యూట్యూబ్ మేనేజ్ చేయడం, జాబ్, నిద్ర ఉండేది కాదు. సో ఇలా చాలా ఉన్నాయి. సో తర్వాత ఇంకా టఫ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అరే 2 months ఇవన్నీ వదిలేసి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ జాబ్స్కి అప్లై చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. బట్ నా లైఫ్ కంప్లీట్ యూటర్న్ మారిపోయింది. ఇప్పుడు వీఆర్ బిల్డింగ్ సంథింగ్, ఏదేదో అవుతుంది. బట్ ఎనీవేస్ మిగిలిన 3 lakhs నేను నా సైడ్ హసల్ నుంచి ఎలా క్లియర్ చేశాను, అండ్ దాంతోపాటు స్టూడెంట్స్గా మీరు అసలు మీ ప్యాషన్ కానీ మీ సైడ్ హసల్ కానీ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. బట్ దానికంటే ముందు ఐ వాంట్ టు డిస్కస్ వన్ థింగ్స్. ఈ జొమాటోలో నాకు జాబ్ రావడం వల్ల గేమ్ మే కాన్ఫిడెన్స్. అంటే ఫస్ట్ టైం రియల్ వరల్డ్లో వర్క్ చేయడం ఎలా తెలిసింది, టెక్ సైడ్ అసలు ఎలా ఉంటుంది, ఎలా ఆపరేట్ అవుతుంది, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయి అన్నీ నాకు తెలిసాయి. అండ్ ఐటీ కోసం కష్టపడ్డాం, మంచి కాలేజ్ వచ్చింది, మంచి ప్లేస్మెంట్ వచ్చింది, దానికోసం కూడా ప్రిపేర్ అయ్యాం. అండ్ మీకు కూడా ఐటీ సైడ్ వెళ్ళాలి, మంచి మంచి సాలరీస్ కావాలి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ అసలు మీకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, లేదా గైడెన్స్ లేదు, లేదా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంత నేర్చుకోవాలి, ఎలా కంపెనీస్కి అప్లై చేయాలి, ఇవేమీ క్లియర్ ఐడియా లేదు, ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ లేదు అంటే చెక్అవుట్
breakoutcreo.do. ఇది ఒక ప్రాపర్ లెర్నింగ్ అండ్ అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై ప్రాపర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఎవరైతే ఇండస్ట్రీలో ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేశారో వాళ్ళే టీచ్ చేస్తారు అండ్ ప్రాపర్ గైడెన్స్ కూడా ఇస్తారు. ఈ ప్రోగ్రామ్లో వేరే కోర్సులు లాగా బేసిక్ ఎక్సర్సైజ్, బేసిక్ ప్రాజెక్ట్స్ ఇచ్చడం ఇలా కాకుండా డే 1 నుంచి అసలు సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలాంటి పనులు చేస్తాడు, అతని ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, అందులో మీరు అసలు ఏం వర్క్ చేస్తారు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీరు సాల్వ్ చేస్తారు రియల్ వరల్డ్ అనేవి డిస్కస్ చేస్తూ మీకు బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్, C++ నుంచి గిట్హబ్ ఎలా వాడాలి, ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, మీ రెజ్యూమ్ ఎలా చేసుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలి, అసలు సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి, ఇంకా చాలా ఒక 9 months ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ నన్ను అడిగితే మాత్రం ఆ కరికులం చూశాక ఐ విల్ డెఫినెట్లీ వర్క్స్ ఫర్ ఇట్. మీకు వాళ్ళు రిఫరల్స్ ఇప్పిస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ప్రాపర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు, ఒక గిట్హబ్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటారు. ఈ 9 months అయ్యేసరికి మీరు ఒక నూబ్ అయినా కానీ ప్రాపర్ ప్రో అవుతారు. ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ లో రిజిస్టర్ అయ్యి more than 1300 members వాళ్ళ కెరీర్ ని అప్డేట్ చేసుకున్నారు. సో ఇఫ్ యూర్ రియల్లీ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్, మీరు కనుక అప్స్కిల్ అవ్వాలనుకుంటున్నారు, కొంచెం కష్టపడదాం అనుకుంటున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ లో పిన్ కమెంట్ లో ఒక లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రీ ట్రయల్ సెషన్ అటెండ్ అవ్వండి. ఐ నో మార్కెట్ లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కోర్సులు ఉన్నాయి, ఒక్కొక్కరు వచ్చి ఒకటి చెప్తారు. మీరు అగైన్ నన్ను డైరెక్ట్ గా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళండి, ఫ్రీయే, జస్ట్ రిజిస్టర్ అవ్వండి. అయ్యాక చూడండి, ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ వర్తీ ఎనఫ్, ఇఫ్ యూ ఫీల్ దే ఆర్ రియల్లీ గుడ్, ఇన్వెస్ట్ చేసి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. బట్ దానికంటే ముందు ఫ్రీ ట్రయల్ సెషన్ కి అయితే రిజిస్టర్ అవ్వండి. నౌ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, నేను ఇంకా 3 lakhs లోన్ కట్టాలి, నా దగ్గర జాబ్ లేదు. ఇప్పటికీ నా బ్యాంక్ లో ఉన్నాయి 3 lakhs, అవి కట్టేస్తే నా లోన్ క్లియర్ అయిపోయింది. బట్ దెన్ అగైన్ ఐ వుడ్ కమ్ బ్యాక్ టు జీరో. మళ్ళీ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవడం కానీ, మళ్ళీ ఇంట్లోంచి డబ్బులు తీసుకోవడం కానీ నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ప్రేమతో వాళ్ళు ఇస్తారు. బట్ అగైన్ అలా ఏం వద్దు, ఉన్న 3 lakhs తో మెల్లగా సంపాదిద్దాం, మెల్లగా కొంచెం రిలాక్స్ అయ్యి వేరే జాబ్ కొట్టుకుందాం. ఎలాగోలా యూట్యూబ్ నుంచి దాని నుంచి డీసెంట్ మనీ వస్తున్నాయి అప్పటికి. సో అలా కట్టుకుందాం అనుకున్నా కానీ లైఫ్ టుక్ ఎ యూ టర్న్. మనకి నచ్చింది చేస్తూ డబ్బులు సంపాదిస్తూ లైఫ్ గడిపితే ఎలా ఉంటుందో అలా ఉంది నా లాస్ట్ 6 months. అసలు ఇట్ హ్యాస్ బీన్ క్రేజీ. చాలా ఈవెంట్స్కి గెస్ట్గా వెళ్ళాను. యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 130K వరకు వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఆల్మోస్ట్ 85,000 followers. అండ్ మంచి ట్రిప్స్ చేసాం, వర్క్ రిలేటెడ్ కానీ, ఫన్ కోసం కానీ, ఊటీ అని, దుబాయ్ అని, సిక్కిం అని, లైక్ అండ్ అలా నా ఓన్ మనీతో ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ, ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇంట్లో కూడా కొన్నిసార్లు ఇస్తూ, మొన్ననే నా లోన్ క్లియర్ చేసుకున్నాను. December 4th వెళ్ళి మొత్తం 1.5 lakhs కట్టేసి వచ్చాను. దట్ వాస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ పర్సనల్లీ. సో ఎస్, నెక్స్ట్ మీరు ఏమంటారు తెలుసు, అన్న ఈ కంటెంట్ క్రియేషన్ నుంచి ఎంత ఎర్న్ చేసావు అది ఇది అని. బయట మార్కెట్లో చాలా మంది చెప్తున్నారు, ఇంత ఎర్న్ చేసి అంత ఎర్న్ చేసి అది ఇది అని చెప్పి నాకు ఎందుకు అనవసరంగా హైప్ ఎక్కిస్తున్నారు, అనవసరంగా స్టూడెంట్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఆశ చూపిస్తున్నారని నాకు అనిపిస్తుంది. అగైన్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. బట్ డైరెక్ట్గా నెంబర్స్ చూసి మీరు మాత్రం ఇందులో దిగకండి. నన్ను అడిగితే అయితే నేను ఇప్పటి వరకు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా జాబ్ అండ్ కంటెంట్ క్రియేషన్ కలిపి మొత్తం more than 25 lakhs వరకు ఎర్న్ చేశాను. బట్ అగైన్ అది నా జాబ్దే మేజర్ శాలరీ అనుకోండి. బట్ ఎనీవేస్ ఈ నెంబర్స్ ఇంత చేసాం అంత చేసాం అని చెప్పి మీరు డైరెక్ట్గా ఇందులో దూకకండి. ఇట్ విల్ బీ అ ట్రాప్ అంటిల్ అన్లెస్ యూఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ అండ్ లూజ్ ఎవ్రీథింగ్. 100లో 5 members వరకే సక్సెస్ అవుతున్నారు, మిగతా 95 మంది యావరేజ్ క్రియేటర్స్ కానీ మిగిలిపోతున్నారు. సో ఇంటర్నెట్లో మీరు ఐ ఎర్న్డ్ 40 lakhs, ఐ ఎర్న్డ్ 50 lakhs అని చూసి ఫూల్స్ మాత్రం అవ్వకండి, కొంచెం ఆలోచించి ఈ స్టెప్ తీసుకోండి. సో మరి నా అడ్వైస్ ఏంటి స్టూడెంట్స్కి, మనీ ఎలా ఎర్న్ చేయాలి ఆర్ ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ హోల్ గేమ్, ఈ సైడ్ హసిల్, ఈ సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేసే ముందు యూ హ్యావ్ టు రియలైజ్ 3 things. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ యువర్ పర్పస్. సెకండ్ థింగ్, నీకేం స్కిల్స్ వచ్చు ఆర్ వాట్ ఆర్ ద స్కిల్స్ యూ ఆర్ విల్లింగ్ టు లెర్న్. అండ్ థర్డ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హౌ టు మేక్ దట్ మనీ హిట్ యువర్ బ్యాంక్ అకౌంట్. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, వినండి. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ యువర్ పర్పస్. అసలు ఫస్ట్ మన పర్పస్ క్లియర్గా ఉండాలి. అరే ఎందుకోసం చేస్తున్నావు, జస్ట్ పాకెట్ మనీ కోసమా ఆర్ లాంగ్ టర్మ్లో యూ వాంట్ టు బిల్డ్ సంథింగ్. నీకంటూ ఒక ఏజెన్సీ ఆర్ నీకంటూ ఒక ప్రాపర్ కమ్యూనిటీ, నీకంటూ ఒక ఆడియన్స్ ఉండాలి, లేదా నీకంటూ ప్రాపర్ స్కిల్స్ ఉండాలి. వై డూ యూ వాంట్ టు బిల్డ్ దిస్ థింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం నాకు కొన్ని డబ్బులు వస్తే చాలు, నాకు ఇలా లైఫ్ గడిచిపోతే చాలు అనుకుంటే ఇట్లా ఈ పార్ట్ టైం బిజినెస్లు, ఈ ర్యాపిడోలు, డెలివరీ పార్ట్నర్స్ ఇట్లా ఇవి చేసుకోవచ్చు. లేదా ఏదో సమ్ ర్యాండమ్ వర్క్స్ చేసుకుంటూ మంత్లీ 2,000, 3,000, మంత్లీ 4,000, 5,000 ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ దిస్ ఈస్ మీరు చేసుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో దీనివల్ల ఎలాంటి గ్రోత్ ఉండదు. లెట్స్ సే మీరు ఒక ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్ ఆర్ వెబ్ డెవలపర్ ఆర్ ఎనీథింగ్, థంబ్నెయిల్ ఆర్ వీడియో ఎడిటర్ ఏదైనా అనుకోండి. సో మీకు స్టార్టింగ్లో చిన్న గిగ్సే వస్తాయి, స్టార్టింగ్లో చిన్న క్లయింట్సే వస్తారు. బట్ ఈవెన్చువల్గా మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునే కొద్ది మీకంటూ ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది, మీకంటూ ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది, మీ వర్క్ వేరే వాళ్ళు చూస్తారు, దానికి మనీ పే చేస్తారు. సో మీరు సైడ్ ఇన్కమ్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఫిగర్ అవుట్ యువర్ పర్పస్. మీరు ఏ రూట్లో వెళ్ళాలి. జస్ట్ ఏదో పాకెట్ మనీ సంపాదించడమా ఆర్ డూ యూ వాంట్ టు ప్లే ద లాంగ్ టర్మ్ గేమ్. ఇది ఫిగర్ అవుట్ చేసాక ఏం చేయాలి, మీ దగ్గర స్కిల్స్ ఉండాలి. ఆల్రెడీ వచ్చినవైనా పర్లేదు, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు సమ్ అదర్ ఫీల్డ్, నేర్చుకోవాలి. నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ ప్యాషన్ ఏంటి, ఇది ఫిగర్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్యాషన్, సైడ్ హసిల్ అండ్ మనీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అసలు రియల్ మ్యాజిక్ అంతా ఉండేది స్కిల్స్ బిల్డ్ చేసుకోవడంలోనే. ఆ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆ ప్రాసెస్ మీకు ఒక కిక్ రావాలి. అరే నేర్చుకుని ఉంటే అరే ఏదో కొత్త నేర్చుకున్నారు, ఇవాళ కొత్త తెలుసుకున్నాను. నాకు ఉండేది అలా, నేను వీడియో ఎడిటి నాకు స్క్రాచ్ నుంచి, జీరో నుంచి యూట్యూబ్ చూస్తూ ఇప్పుడు ఏదైతే ఉందో అంతా నేను నేర్చుకున్నది. ఎవరి హెల్ప్ లేదు, ఎవరి సపోర్టు లేదు, ఏ కోర్సు లేదు, అంతా స్క్రాచ్ నుంచి నేను నేర్చుకున్నా. నాకు ఒక చిన్న ఎఫెక్ట్ పెట్టడానికి 1 hour, half an hour బట్టి చిన్న బేసిక్ ఎఫెక్ట్ పెట్టడానికి. బట్ ఓవర్ ద టైం ఆ స్కిల్స్ అన్ని కాంపౌండ్ అయినాయి. ఓవర్ ద టైం నేను ఇప్పుడు 3-4 hours ఒక లాంగ్ వీడియో ఎడిట్ చేయగలను కూర్చుంటే గట్టిగా. సో స్కిల్స్ కాంపౌండ్ అయితే అవుతాయి.
బట్ మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, అందులో స్కిల్స్ వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే బేసిక్స్ నుంచి నేర్చుకోండి, ఫిగర్ అవుట్ చేయండి. ఓకే ఇదంతా ఓకే, కానీ అసలు మార్కెట్లో ఏ స్కిల్స్ ఉన్నాయో ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో కొన్ని ఇక్కడ నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్, కంటెంట్ రైటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ. మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉంది ఆర్ మీరు అటు సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు, నేర్చుకోండి. చిన్న క్రియేటర్స్ని, చిన్న స్టార్టప్స్ని వాళ్ళని పట్టండి, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళకి వర్క్ చేస్తారని చెప్పండి. ఇనిషియల్లీ మీకు కొంచెం తక్కువే రావచ్చు, బట్ ఈవెన్చువల్గా పెరుగుతుంది. తర్వాత ట్యూటరింగ్, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రెండింటిలో చాలా మనీ ఉంది. తర్వాత ఇంటర్న్షిప్స్, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు ఎర్న్ మనీ. స్టార్టింగ్ లో మీ దగ్గర ఏ స్కిల్ ఉన్నా కానీ, ఏదైనా వెబ్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఎవరి దగ్గరైనా పని చేయండి. స్టార్టింగ్ లో తక్కువ వచ్చినా పర్లేదు, బట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో మీకు హెల్ప్ అయింది లాంగ్ టర్మ్ లో. అగైన్ ఇంటర్న్షిప్ అంటే రిమెంబర్, మీరు డబ్బులు ఇచ్చి నేర్చుకునేది కాదు. ఇంటర్న్షిప్స్ అంటే యూ షుడ్ ఎయిదర్ లెర్న్ ఆర్ ఎర్న్. ఈ రెండింటిలో ఒకటి ఉన్నా పర్లేదు, రెండు ఉంటే మరీ మంచిది, కానీ ఏది లేకపోతే చేయకండి. ఫోర్త్ వచ్చేసి స్టాక్ మార్కెట్. అసలు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు సేఫ్ ఇన్వెస్టింగ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఏంటి, జస్ట్ ఒకసారి చూడండి, రియల్ మనీ పెట్టకండి, ఒక 6 months అలా అబ్జర్వ్ చేయండి, దాని తర్వాత మెల్లమెల్లగా దిగండి. ఫిఫ్త్ వచ్చేసి సెల్లింగ్ ప్రొడక్ట్స్, డ్రాప్ షిప్పింగ్ కానీ, లేదా మీకు ఏదైనా ప్రొడక్ట్స్ ఉంది, మీకు ఏమైనా చేయడం వచ్చు, యూఆర్ గుడ్ ఎట్ సంథింగ్, దెన్ దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ, షాపిఫైలో కానీ, ఇట్లా మీరు వేరు ప్లాట్ఫామ్స్ లో అమ్మడం, దాన్ని మార్కెటింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సిక్స్త్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్. మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు సోషల్ మీడియా మేనేజ్ చేయొచ్చు, వాళ్ళ కంటెంట్ ని షెడ్యూల్ చేయొచ్చు, వాళ్ళ కంటెంట్ రైటింగ్ రాయొచ్చు, వాళ్ళ కోసం వర్క్ చేయొచ్చు, వాళ్ళని అప్రోచ్ చేయి అడగండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కంటెంట్ క్రియేషన్. అగైన్ కంటెంట్ క్రియేషన్ అంటే ఇట్లా కెమెరా వేసుకుని మాట్లాడడం అనే కాదు, ట్రై టు లెర్న్ ఇన్ పబ్లిక్. మీరు ఏదైనా నేర్చుకున్న పబ్లిక్ లో పెట్టడానికి ట్రై చేయండి. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానీ, గుడ్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ కానీ ఉంటే ఇంకా మంచిది. సో ట్రై టు బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్, పర్సనల్ బ్రాండ్. అంటే అది ఏదైనా అవ్వచ్చు, వీడియోస్ తీయాలి ఇలానే లేదు, మీరు ఆర్టికల్స్ పబ్లిష్ చేయొచ్చు, మీరు ఇంకేమైనా చేయొచ్చు, మీకంటూ మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దట్ వేరే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, వేరే ఎవరో ర్యాండమ్ పర్సన్ చూసి అరే వీడి పని బాగా చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో జస్ట్ ట్రై టు బిల్డ్ సంథింగ్ ఇన్ పబ్లిక్. నవ్ అగైన్ ఇలా చాలా స్కిల్స్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు 2025లో ఏవైతే వర్క్ అవుతాయో అవి చెప్పాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ స్కిల్స్ నేర్చుకున్నా అందులో టాప్ 5%లో మీరు లేకపోతే యూ విల్ నాట్ మేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఏ స్కిల్ అయినా కానీ. ఇప్పుడు ప్రతి మార్కెట్ ఓవర్ క్రౌడ్ అయిపోయింది. వీడియో ఎడిటింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఫ్రీలాన్సింగ్, అన్నింటిలో అందరూ ఉన్నారు. యావరేజ్ పీపుల్ విత్ యావరేజ్ స్కిల్స్. మీరు స్టాండౌట్ అవ్వాలి, మీకు కొంచెం గుడ్ మనీ, అట్లీస్ట్ మంత్లీ ఒక 60,000, 80,000, 1 lakh వరకు ఎర్న్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బీ అబౌవ్ 90%. దట్స్ సింపుల్. టాప్ 10%లో మీరు ఉండాలి. అంత కష్టపడరు, మీకు అంత స్కిల్స్ లేనప్పుడు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయకండి. సో ఫోకస్ ఆన్ బిల్డింగ్ స్కిల్స్ అండ్ ప్లే ద లాంగ్ టర్మ్ గేమ్. ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయండి. మనీ వాటంతట అవే వస్తాయి. దెర్ ఇస్ బ్యూటిఫుల్ లైన్, అబ్సెషన్ బీట్స్ టాలెంట్ ఎవ్రీ సింగిల్ టైం. మీకు టాలెంట్ ఉంది సరే, బట్ ఆర్ యూ అబ్సెస్డ్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్? ఆర్ యూ విల్లింగ్ టు గో దట్ ఎక్స్ట్రా మైల్ దాన్ అదర్స్? ఆర్ యూ విల్లింగ్ టు పుట్ దట్ ఎక్స్ట్రా హార్డ్ వర్క్? అంత కష్టపడ్డాక, అంత ఎఫర్ట్స్ పెట్టాక చెప్పు, అరే నాకు డబ్బులు రావట్లేదు, అరే నాకు జాబ్స్ రావట్లేదు, నాకు ఇంటర్న్షిప్స్ రావట్లేదు. ఎవరు వాళ్ళ సైడ్ నుంచి బేర్ మినిమం కూడా చేయరు. ఏదో కొన్ని క్లాసులు విని, ఏదో కొన్ని చేసి అరే నాకేం రావట్లేదు అనుకుంటారు. కానీ బయట చూడండి, చాలా మంది చాలా కష్టపడుతున్నారు. మీరు వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ కష్టపడి అప్పుడు చెప్పండి. పైన కొన్ని స్కిల్స్ డిస్కస్ చేసాము, ఏమేమి చేయాలో చెప్పామండి. అగైన్ మీకు కొంచెం అర్థమయ్యేటట్టు కొంచెం చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ రైటింగ్, ట్రై టు స్టార్ట్ రైటింగ్ బ్లాగ్స్. ఎవరైనా కంటెంట్ క్రియేటర్ అప్రోచ్ అయ్యి అతనికి రాస్తానని చెప్పండి. లేదా పెద్ద కంపెనీస్ ఉంటాయి, వాటికి ఆర్టికల్స్ రాస్తానని చెప్పండి. ట్రై టు అప్రోచ్ దెమ్, ట్రై టు బిల్డ్ సమ్ పోర్ట్ఫోలియోలా బిల్డ్ చేసుకోండి. లేదా మీ చుట్టూనే కొన్ని చాలా షాప్స్ ఉన్నాయి మీ ఊర్లో, అవి చాలా బాగా రన్ అవుతాయి, కానీ దానికి ఆన్లైన్ ప్రెజెన్స్ ఉంటే ఇంకా బాగా పనిచేస్తారని మీకు అనిపించింది. ఇలా ఒక వెబ్సైట్ తయారు చేయండి, అతనికి వెళ్ళి చెప్పండి. అతను ఎంత ఇస్తాడో మేబీ సెకండరీ, బట్ మీకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడండి, లైక్ యూ బిల్డ్ సంథింగ్ ఫర్ అదర్స్ అని. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. దాన్ని మీ పోర్ట్ఫోలియో కింద వాడుకోవచ్చు. సో ఇట్లా ఎక్స్ప్లోర్ చేయండి. ఇట్లా మీకున్న స్కిల్ని అరే నేను ఎట్లా షోకేస్ చేసుకోగలను, నేను ఎట్లా పిచ్ చేయగలను అని ఆలోచించండి. సో అది మ్యాటర్. ఫైండ్ అవుట్ వాట్ యూఆర్ రియల్లీ గుడ్ ఎట్, వాట్ యూఆర్ ప్యాషనెట్ అబౌట్, అండ్ దెన్ స్టార్ట్ బిల్డింగ్ దోస్ స్కిల్స్, స్టార్ట్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ ఇట్. ఈవెన్చువల్లీ లాంగ్ టర్మ్లో మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనీ వస్తాయి, అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హౌ టు స్టార్ట్ మేకింగ్ మనీ. మీరు స్కిల్స్ నేర్చుకున్నారు, ఏం చేయాలో చూసారు, అన్నీ చేశారు. నౌ వాట్ టు డూ? ఫస్ట్ స్టెప్ ఇస్ స్టార్ట్ స్మాల్. డోంట్ ఎక్స్పెక్ట్ ఫస్ట్లోనే మీకు 1 lakh, 2 lakhs క్లయింట్స్ దొరకరు. మీరు ఏవైతే సర్వీసెస్ ఆఫర్ చేయగలరో, వెబ్ డెవలప్మెంట్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, కంటెంట్ క్రియేషన్ కానీ, రైటింగ్ కానీ, ఏదన్నా మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉంది, ఈ కరెంట్ మార్కెట్లో ఎవరున్నారు, ఎవరికి మీ సర్వీసెస్ హెల్ప్ అవుతాయి అనేది ఫిగర్ అవుట్ చేయండి ఫస్ట్. అందులో పెద్ద వాళ్ళని అప్రోచ్ అవ్వకండి. మీ దగ్గర పోర్ట్ఫోలియో లేదు, మీరు బిగినర్ కాబట్టి వాళ్ళు అసలు పట్టించుకోరు. ఆ ఫీల్డ్లో ఎవరైతే ఇప్పుడే బిల్డ్ చేస్తున్నారో, ఎవరైతే గ్రో అవుతున్నారో వాళ్ళని పట్టుకోండి. నేను ఇందులో గుడ్, ఐ హ్యావ్ ది స్కిల్స్, నేను ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలను, మీ వర్క్ ఇంకా బెటర్ అయింది, ఇంకా ఫాస్ట్ అయింది అని. నాతో పనిచేసే వీడియో ఎడిటర్ కానీ, థంబ్నెయిల్ డిజైనర్ కానీ నన్ను ఇలా అప్రోచ్ అయిన వాళ్ళే, ఇలా మేము నీకు వర్క్ చేస్తామని చెప్పి నాకు శాంపుల్ పీస్ పంపించారు, ఇలా ఉంటుంది, నీ థంబ్నెయిల్స్ ఇలా ఇంప్రూవ్ అవ్వచ్చు, అది ఇది అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళతోనే నేను వర్క్ చేస్తాను. మీరు రీచ్ అవుట్ అయితే, మీరు కనుక మీ పోర్ట్ఫోలియో పెట్టి మీ ప్రీవియస్ వర్క్స్ పెడితే డెఫినెట్లీ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో ట్రై టు రీచ్ అవుట్. కోల్డ్ ఈమెయిలింగ్ కానీ, కోల్డ్ డిఎం కానీ, ప్రాపర్ టెంప్లెట్స్తో పెట్టుకుని ప్రాపర్గా రీచ్ అవుట్ అవ్వండి. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, మన
దాంట్లో చాలా మందికి బేసిక్ ఈమెయిల్ రాయడం కూడా రాదు. బేసిక్ ఈమెయిల్ ఏదైతే మ్యాటర్ ఉందో టెక్స్ట్ ని తీసుకెళ్లి సబ్జెక్ట్ లో పెడతారు. ఇంకా అలా ఉన్నారు కొంతమంది అయితే. అలాంటి ఈమెయిల్స్ వస్తాయి నాకు చూడంగానే, అరే ఏంట్రా ఇట్లా ఉన్నారని బాధేస్తుంది. సో ఫస్ట్ అసలు అప్రోచ్ అవడం నేర్చుకోండి. దాని తర్వాత ఇంకా చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఎక్కడైతే మీరు మీ స్కిల్స్ ని పోర్ట్రే చేసుకోవచ్చు. ఫైవర్ కానీ, అప్వర్ కానీ, లింక్డ్ఇన్ లో కానీ వేరే వెబ్సైట్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వాటి నుంచి అన్న ఆపర్చునిటీస్ రాకపోవచ్చు. ట్రై టు బిల్డ్ దట్ పోర్ట్ఫోలియో, ట్రై టు బిల్డ్ దోస్ థింగ్స్, ట్రై టు పుట్ యువర్ వర్క్ ఇన్ పబ్లిక్. ఈవెన్చువల్లీ రైట్ కస్టమర్స్ విల్ ఫైండ్ యూ ఇఫ్ యువర్ వర్క్ ఈస్ రియల్లీ గుడ్ ఎనఫ్. పుట్టింగ్ యువర్ వర్క్ ఇన్ పబ్లిక్ ఎంత ఇంపార్టెంటో నెట్వర్కింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరైతే మీకు రిలేటెడ్ వర్క్ చేస్తున్నారో, ఆర్ మీకు ఇష్టమైన వర్క్ చేస్తున్నారో, ఆర్ మీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. వాళ్ళకి చెప్పండి, హే నేను కూడా ఇందులోనే ఉన్నాను, ఐ ఆల్సో వాంట్ వర్క్ విత్ యూ. ఏదైనా ప్రాజెక్ట్ ఉందా, ఆఫ్లైన్ ఈవెంట్స్ కానీ, ఆఫ్లైన్ వెబినార్స్ కానీ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏమైనా జరుగుతున్నా ఇట్లాంటి కమ్యూనిటీస్ ని పట్టండి. అక్కడికి వెళ్ళి కొంతమందితో మీట్ అయ్యి చెప్పండి, నా దగ్గర ఈ స్కిల్స్ ఉన్నాయి. మీకు మీరే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, మీకు మీరే అప్రోచ్ అవుతూ ఉండాలి పీపుల్. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ఫైండ్ యువర్ పర్పస్. డూ యూ వాంట్ టు ప్లే ద లాంగ్ టర్మ్ గేమ్ ఆర్ జస్ట్ ఏదో పాకెట్ మనీ కోసం పనిచేయాలి? దాని తర్వాత ఫైండ్ ద స్కిల్స్ దట్ యూఆర్ గుడ్ ఎట్ ఆర్ యూ వాంట్ టు లెర్న్. ఇది అగైన్ కొన్ని 3 months లో వస్తాయి, కొన్ని 6 months లో వస్తాయి, కొంతమందికి 1 year పట్టచ్చు. ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయండి. అండ్ దెన్ స్టార్ట్ ది యాక్షన్. ఫస్ట్ టెస్ట్ ది వాటర్స్ అంటే అసలు మీకు ఎంత స్కిల్ ఉంది, మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఎంత రేట్ ఇస్తున్నారు, ఇవన్నీ ఫిగర్ అవుట్ చేయండి. మెల్లమెల్లగా కొంతమంది దగ్గర పని చేయండి, తర్వాత స్విచ్ కొట్టండి, తర్వాత వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వండి, మీ పోర్ట్ఫోలియో చూపించండి, అలా మెల్లమెల్లగా గ్రో అవ్వండి. ఈ హోల్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు చేసేది మీకు నచ్చాలి. మీరు ప్యూర్లీ ఇది మనీ కోసం కాదు, ఆ కిక్ ఉంటుంది చూడండి, ఏదైనా యూఆర్ బిల్డింగ్ సంథింగ్ ఆర్ యూఆర్ డూయింగ్ సంథింగ్ అనేది ఉండాలి. దాంతోపాటు పేషెన్స్, కమిట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది గైస్ మ్యాటర్. ఈ లాస్ట్ 2 years లో నా స్టోరీ ఏంటి, నేనేం నేర్చుకున్నాను అన్నది షేర్ చేసుకుంటున్నాను. అగైన్ డీటెయిల్గా మీకు అసలు ప్రాపర్ అంటే, అరే ఇలా క్లియర్ రోడ్ మ్యాప్ కావాలి, ఎలా ఎర్న్ చేయాలి అన్నది కావాలి అంటే కింద కమెంట్ చేయండి. ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ లాగా తీద్దాం, సైడ్ ఇన్కమ్స్ రిలేటెడ్. బట్ అగైన్ ఐ హోప్ ఈ వీడియోలో మీకు కొంచెం ఎంతో కొంత హెల్ప్ అయింది. ఒక క్లియర్ ఐడియా వచ్చింది, అసలు ఎలా ఫిగర్ అవుట్ చేయాలి, అసలు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, అసలు ఎలా ఆలోచించాలి అనేది. లెట్ మీ నో వాట్ యూ థింక్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ అలానే నెక్స్ట్ వీక్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.